సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటా. ఎఫ్ఐడిఐ డేటాలోకొస్తే ఎఫ్ఎస్2 ఈరోజు జూలై 1 నేను ఈరోజు ఆగాను. లేట్‌గా వీడియో రికార్డ్ చేయడానికి కూడా కారణం అదే. 8:30కి చేస్తున్నాను. ఎందుకంటే డేటా చూద్దామని. సో యెస్, ఎఫ్ఐఎస్ ఈ మంత్ కూడా సెల్లింగే చేస్తున్నారు. అండ్ డిఎస్ బయింగ్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల ఏం పెద్ద ఉపయోగం లేదు ఇంక ఎఫ్ఐఎస్ వల్ల. బట్ ఎఫ్ఐఎస్ తిరిగి మార్కెట్‌లోకి వస్తేనే ఉపయోగం. చూడాలి వచ్చే రోజుల్లో ఏం చేస్తారని. ఓకే. అండ్ ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్‌లున్నాయంటే జూన్ 8 ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. సారీ, జూలై 8. సో జూలై 8 ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. మధ్యలో ఇంక ఇంపార్టెంట్ న్యూస్‌లు అయితే ఏం లేవు. హాలిడేస్ అయితే అసలు లేవు. మర్చిపోండి మీరు. ఓకే. అండ్ రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ ఫస్ట్ థింగు ఈరోజు కొద్దిగా పక్కన పెడదాం. ఈరోజు మార్కెట్ కాకుండా రేపు మార్కెట్ గురించి మనం చూద్దాం. ఓకే. దానికన్నా ముందు ఒక్కసారి నేను రేపు మార్కెట్ అనాలిసిస్ చేసేస్తాను. దానికన్నా ముందు నేను ఎవ్రీడే షార్ట్స్ వీడియో రికార్డ్ చేస్తుంటాను కదా! ఎవ్రీ మంత్‌వి డే వైస్. సో, ఎవ్రీ మంత్ ఈ మంత్ మొత్తం ఎండ్ వరకు చేశాను. మొత్తం గుర్తుందా? జూన్ మంత్‌ది, లాస్ట్ మంత్, ఇది జులై మంత్, జూన్ మంత్‌ది. సో, వీడియో ఎండ్ వరకు ఉంటే మీకు మొత్తం P&Ls అన్నీ చూపెడతా. ఓకే. ఫస్ట్ థింగు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్దాం. సో, ఈరోజు మార్కెటు ఈ హై బ్రేక్ చేయలేకపోయిందండి. చాలా కష్టపడింది. టుడే హై ఏదైతే ప్రీవియస్ ఈ హై ఉందో ఇక్కడ చాలా కష్టపడింది. ఎంత కష్టపడిందంటే తెల్లారి నుంచి ఇక్కడే ఉండిపోయింది మార్కెట్. మార్నింగ్ 11 గంటలకి ఎంట్రీ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 2:30 వరకు ఇక్కడే ఉండిపోయింది. ఎటు ఎళ్ళలే ఇంకా. పైకి కిందకి ఇంక అక్కడక్కడే ఫైట్ చేసుకుంటూ ఉండిపోయింది. సో, ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. సో, ఈ లెవెల్‌లో ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ నేను చార్ట్ ఇందులో కాదు ఫ్లేయర్స్‌లో చూపిస్తాను. నేను అందులో పెట్టుకున్నాను రెసిస్టెన్స్‌లు. ఐ విల్ షో యూ. యెస్, ఇది. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకొస్తే మీకు కనబడతాయి. ఇదే. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇది. సో, ఇక్కడ మీరు చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ సేమ్ ఇవే లెవెల్స్. నేనేం మార్చట్లేదు నిఫ్టీలో. ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోన్ అండి నిఫ్టీకి. ఏది? 24,060 25,060 ఇది ఇంపార్టెంట్. 50 తర్వాత 60 ఉంటది ఇక్కడ. ఇంపార్టెంట్ జోన్ ఇది. ఇక్కడ పైన ఇదొక రెసిస్టెన్స్. అలాగే కింద 24,000 రౌండ్ లెవెల్ ఇదొక రెసిస్టెన్స్. ఈ 60 పాయింట్స్ ఏదైతే ఉందో వర్స్ట్ జోన్. అండ్ ఇది ప్రీవియస్ డే ఒక హై. మార్కెట్ చూడండి ఇదే జోన్‌లో మార్నింగ్ నుంచి కొట్టుమిట్లాడింది అసల. బ్రేక్ అవుతదని చాలా సేపు చూసాను గానీ, ఎందుకంటే ఇది బ్రేక్ అయితే మంచి మొమెంటమ్ వస్తది. ఇక్కడి వరకు వస్తది. అది కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే 24,125, 24,150కి ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. చాలా సేపు చూసాను బ్రేక్ అవ్వలేదు. స్టాప్ లాస్ తినలేదు. మార్కెట్ టార్గెట్ ఇవ్వలేదు ఈరోజు. ఓకే. సో, ఓవరాల్‌గా ఇక్కడిక్కడే ఉండిపోయి డే ఎండ్‌కొచ్చేసరికి ఇంక ఎగ్జిట్ చేస్తాం లాస్‌లో. పాయింట్ ఏంటి? ఓకే. రేపేమవ్వచ్చు? మార్కెట్ కింద క్లోజ్ అయింది కాబట్టి 24,000 కింద అంటే రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ మార్కెట్ కిందకొస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే డెఫినిట్‌గా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే. ఎక్కడి నుంచి ఇగో ఇక్కడ వరకు ప్లాన్ చేయొచ్చు. ఆల్మోస్టు 23,875 వరకు ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ ఒకే ఒక లెవెల్ బ్రేక్ అవ్వాలి. అది ఈ లెవెల్. రేపు మార్కెటు 23,950. ఓకే. 23,950 బ్రేక్ అయితే సో, నేను 23,875 వరకు నేను ప్లాన్ చేస్తాను డౌన్ సైడ్‌కి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం కిందకే ఇంక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 20 ఒక్క నిమిషం. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంతవరకు ప్లాన్ చేస్తానంటే 23,800 దాకా ప్లాన్ చేస్తాను. ఇది నా వ్యూ. ఓకే. సో, ఇది నా ఓవరాల్ వ్యూ. మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. బట్ ఇది నా వ్యూ. ఓకే. 23,850 నుంచి 23,800 దాకా. ఒకవేళ నిజంగా మార్కెట్ రేపు 24,060 పైకి గాని ఎళ్ళిందా, 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందా, దెన్ అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. మంచి ట్రేడ్ అయ్యిద్ది అప్ సైడ్‌కి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే. ఫ్లాట్ ఈడు పైకెళ్ళినా ఓకే. ఫ్లాట్ ఈడు ఈ లెవెల్ బ్రేక్ చేసినా ఓకే. ఇది ఫ్లాట్. ఇదేది కాకుండా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ వెళ్ళిపోతే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. ఎందుకంటే మార్కెట్ బాలేదు. ఇక్కడ బాలేదు. ఇది జోన్ బాలేదు. అండ్ ఈరోజు టుడే ఇది బాలేదు. సో, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎడితే మార్కెట్ దాటుతుంది కాబట్టి రేంజు ఇక్కడ గాని, ఇక్కడ గాని రేంజ్ దాటేస్తుంది కాబట్టి వెయిట్ చేసి మార్కెట్ ఏం చేస్తుందో చూద్దాం. అంటే సపోర్ట్‌లు బ్రేక్ అవుతుందా? లేదా సపోర్టు ఏం చేస్తుందో చూద్దాం. సపోర్ట్ తీసుకుంటుందా? లేదా బ్రేక్ అవుతుందా? అనేది చూడాలి. చూడకపోతే తెలీదు.
ఐయామ్ సారీ. సో, ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్తే బావుంటది అంతే తప్ప, అది సపోర్ట్ తీసుకోకుండా కిందకి బ్రేక్ అవుతుందో లేదో చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేస్తే అది బెటరు. అట్ ద సేమ్ టైమ్ పైన రెసిస్టెన్స్ కూడా అంతే. గ్యాప్ పడిందనుకో రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ కాస్త ఇక్కడున్నది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఎళ్ళాలి. అప్పుడు రెసిస్టెన్స్ ఏమైద్ది సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యిద్ది. సో, రెసిస్టెన్స్ సపోర్ట్ అయినా అవ్వాలి. లేదంటే పైనుంచి ఓపెన్ డైరెక్ట్ లోపలికి వచ్చేయాలి ఇంకా. రెసిస్టెన్స్ కిందకి వచ్చేయాలి. సో, అట్లా రెండిట్లో ఏదైనా. బట్ మోస్ట్ ఆఫ్ ది నా వ్యూ మార్కెట్ రేపు ఎక్స్‌పైరీ గూడా కాబట్టి సెన్సెక్స్ రేంజ్‌లో ఉంచేస్తారు. నేనేమనుకుంటున్నాను రేపు రేంజ్ అనుకుంటున్నాను. పక్కా రేంజ్ బౌండ్ మార్కెట్ అనుకుంటున్నాను. ట్రెండింగ్ గూడా అవ్వచ్చు. చెప్పలేం. అది గూడా చెప్తున్నా. ట్రెండింగ్ గూడా అవ్వచ్చు. బట్ నేను మైండ్ ఏం పెట్టుకున్నానంటే నేను రేంజ్ బౌండ్ మార్కెట్ అని ఫిక్స్ అయ్యి కూర్చుంటా. ఇఫ్ ట్రెండింగ్ అయిందనుకో దట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. డబ్బులొచ్చేస్తాయి. రాలేదనుకో ఆల్రెడీ రేంజ్ బౌండ్ మార్కెట్ ఫిక్స్ అయ్యి ఉన్నాను కాబట్టి పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, వ్యూ రేంజ్ బౌండ్ మార్కెట్ అని కూర్చుంటాను. ట్రెండింగ్ అయితే అడ్వాంటేజ్ అలాగే తీసేసుకుంటాను. ట్రెండింగ్ మార్కెట్ అయితే పట్టేసుకోవచ్చు ఈజీగా. సో, రేంజ్ బౌండ్ మార్కెట్ అని కూర్చుంటేనే బెటర్. ఓకే. సో, ఇది నిఫ్టీ వ్యూ. అండ్ కమింగ్ టు సెన్సెక్స్. సెన్సెక్స్ అయితే మనం ట్రేడింగ్‌లో చెప్దాం. అండ్ సెన్సెక్స్ సేమ్. నిన్న మనం ఏవైతే లెవెల్స్ పెట్టామో చూడండి. 15 మినిట్స్‌లోకి వెళ్తున్నాను. మార్నింగ్ ఈరోజు స్టార్ట్ అయింది ఇక్కడే. స్టార్టింగ్ ఫస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సింపుల్‌గా పైకెళ్ళింది. ఓకే. మళ్ళీ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ రేంజ్ మొత్తం రేంజ్‌లో ఉండిపోయింది. బాధ ఇప్పుడు ఇదే రెసిస్టెన్స్ దగ్గర ఉండిపోయింది ఇది. పైకి ఎళ్ళలేదు. నా కిందకి రాలేదు. ఓకే. నేనేం చేస్తానంటే సెన్సెక్స్‌లో రేపు ఎక్స్‌పైరీ కాబట్టి సెన్సెక్స్ ట్రేడ్ చేసే పద్ధతి 77,000 ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ బాగా టైమ్ పాస్ చేసింది. కిందకొచ్చి క్లోజ్ ఇచ్చింది. రేపు ఫ్లాట్ ఇది మార్కెట్ ఈ లెవెల్ కింద అంటే ఎంత 76,800 కింద గాని వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. ఎందుకు ఈ లెవెల్ అని పెట్టానంటే మార్నింగ్ మార్కెట్ ఎళ్లి ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ పైకి తీసుకెళ్లారు. సో, ఇక్కడ ఎవడో బయర్ ఉన్నాడు గదా! ఇప్పుడు బయర్ లేకపోతే మార్కెట్ ఇలాగెళ్ళదు గదా! ఇక్కడ నుంచి పైకి. సో, ఇందుకు ఈ లెవెల్ కింద క్లోజింగ్ ఇంపార్టెంట్. అదంతా 76,800. సో, 77,000 దగ్గర నుంచి మార్కెట్ ఫ్లాట్‌డి ఇలా లో డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి 76,800 బ్రేక్ అయ్యి క్లోజ్ ఇస్తే నేను డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తా. బట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇదంతా సపోర్ట్ జోన్ ఇది. ఇదంతా ఏంటి జోన్. సపోర్ట్ జోన్. సో, ఈ జోన్‌లో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళే ఛాన్స్ కూడా ఉంటది. సో, ఇక్కడ పెద్ద స్పేస్ ఏం లేదు మనకి. స్మాల్ ట్రేడే ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంతే. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్తే డెఫినిట్‌గా ఐ విల్ ప్లాన్ అప్ సైడ్. ఓకే. అలాగే నిన్నన్నట్టే 76,000 ఓకే. 76,332 దీని కింద మార్కెట్ క్లోజ్ ఇస్తే డౌన్ సైడ్. అలాగే 76,100 కింద గూడా మార్కెట్ ఎళ్తే డౌన్ సైడే. క్లియరా? మళ్ళీ చెప్తున్నా ఫ్లాటెడ్ మార్కెట్ కిందకొస్తే 76,800 కింద ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఎంతవరకు? ఇక్కడి వరకే. 76,500 వరకే. 76,500 వరకే మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే. వెంటనే ఇక్కడ ఒక ట్రేడ్ అయిపోద్ది. దాని తర్వాత 76,500, 400 ఇది ఒక మంచి సపోర్ట్ జోన్. ఒకవేళ మార్కెట్ ఇక్కడికొచ్చి ఆ హాల్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకెళ్తే పైకి గూడా ట్రేడ్ చేయొచ్చు. బట్ డౌన్ సైడ్, అప్ సైడ్ కష్టం. ఏదో ఒక ట్రేడే ప్లాన్ చేయండి. అయితే డౌన్ సైడ్ అయినా, అప్ సైడ్ అయినా. అయితే సపోర్ట్ దగ్గర ప్లాన్ చేయండి. లేదంటే ఈ బ్రేక్‌ఔట్ 76,800 బ్రేక్‌ఔట్‌లో ఇట్లా బ్రేక్ డౌన్‌లో డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకే. ఇవన్నీ బ్రేక్ అయ్యి ఇంకా కిందకెళ్ళిపోతాయి మార్కెట్. 76,400 గూడా బ్రేక్ అయ్యి కిందకెళ్ళిపోతే దెన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డౌన్ సైడ్ కూర్చోవచ్చు మనం. ఓకే. అప్ సైడ్‌కెళ్ళాలంటే మాత్రం నేను ఫిక్స్ అయిపోయాను. 77,200 పైనకి ఎళ్తేనే నేను అప్ సైడ్ కూర్చుంటా. లేదంటే బయర్ స్ట్రాంగ్ కనబడట్లేదు నాకు. ఓకే. సో, దానిపైన అప్ సైడ్. ఇదేది కాకుండా మార్కెట్ గ్యాప్‌లో నడిపోతే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఏం చేస్తుందో చూద్దాం. హైయర్ హై చేస్తుందా? లోవర్ లో చేస్తుందా? చూసి ట్రేడ్ చేసుకోవడమే. అండ్ రేపు ఎక్స్‌పైరీ కూడా కాబట్టి కొద్దిగా జాగ్రత్త. రెండిటికి ప్రిపేర్ అయ్యి ఉండండి మైండ్‌లో. ఓకే. సో, ఇది నిఫ్టీ అండ్ దిస్ ఈస్ ద సెన్సెక్స్ మనది ఇది. సో, దిస్ ఈస్ నిఫ్టీ వ్యూ అండ్ దిస్ ఈస్ ద సెన్సెక్స్ వ్యూ. ఓకే. నిఫ్టీ వ్యూ అండ్ సెన్సెక్స్ వ్యూ. ఓకేనా. నేను ఇప్పుడు ఏవైతే లెవెల్స్ పెట్టుకున్నానండి ఇక్కడ బిగ్ ప్లేయర్ పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడున్నాయి, 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 ఇక్కడున్నాయి. ఓకే. ఇవి బిగ్ ప్లేయర్ పొజిషన్స్ లెవెల్స్. సో, నేను అందుకే అక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు నార్మల్‌గా ఒక బిగ్ ప్లేయర్ పొజిషన్ నుంచి ఇంకో బిగ్ ప్లేయర్ పొజిషన్ దగ్గరికి ఎళ్తది మార్కెట్. అంటే ఇక్కడ మార్కెట్ పైకెళ్ళాలనుకో ఇక్కడ నుంచి పైకెళ్ళినప్పుడు ఎవడో ఇక్కడ ఒక బిగ్ ప్లేయర్ సెల్ చేసి కూర్చున్నాడు గదా! ఆ బిగ్ ప్లేయర్ పొజిషన్ దగ్గరికెళ్తే ఆడు హాల్ట్ చేస్తాడు మార్కెట్‌ని. గుర్తుపెట్టుకోండి. అట్లా
ఇక్కడ పక్కనే కొద్ది పొజిషన్స్ ఉన్నాయి అవి హెవీగా ఈ రేంజ్‌లో. అందుకు మార్కెట్ ఈరోజు చాలా కష్టపడింది ఇక్కడ. కిందకొస్తే ఇక్కడ ఒకటుంది. బట్ ఇది బ్రేక్ అయితే దాని తర్వాత 23,800 దగ్గర ఆపాలాళ్ళు. అది కూడా బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్‌లో ప్రీవియస్ చూడాలి. ఇంకెక్కడ ఇక్కడుంటారు. ఇక్కడున్నారు బిగ్ ప్లేయర్ నెక్స్ట్. ఏది ఈ గ్యాప్‌లో. ఇంత గ్యాప్ ఉంది. సో, ఆ గ్యాప్ కవర్ అవ్వాలంటే ముందు ఇది ఇక్కడ పెర్ఫార్మ్ చేయాలి. పడాలి. అప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో, అది అండ్ నెక్స్ట్ ఈరోజు ఒకసారి ఉండండి. అండ్ నెక్స్ట్ మీ అందరికీ ఇది చూపించాలి కదా! అండ్ టుడే లాసు 800 అండి. సారీ 981 రూపీస్. ఈరోజు మార్కెట్ వరస్ట్ అండి. మార్కెట్ చాలా సేపు టైమ్ పాస్ చేసింది. మీకు ఇండికేటర్‌లో ఏసి చూస్తే ఎంట్రీ ఇక్కడొచ్చింది. ఓకే. ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ తిన్నది. తర్వాత మార్కెట్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్న రోజంతా ఇక్కడే ఉండిపోయింది చాలా. అదే ఈరోజు ఎక్స్‌పైరీ అయ్యుంటే మొత్తం ప్రీమియం డీకే అయిపోయేది. ఎక్స్‌పైరీ కాదు కాబట్టి రోజంతా ఉంది. బట్ మార్నింగ్ ఇక్కడ ఈ క్యాండిల్ వరకు కాస్ట్ టు కాస్ట్‌లో ఉన్నాం. బట్ తిరిగి మళ్ళీ లాస్ట్ 2 క్యాండిల్స్‌లో ఒక 900 దగ్గర లాస్ ఇచ్చింది. ఇట్ ఈస్ ఓకే. 900 పెద్ద లాస్ కాదు మనకి. అది కవర్ అయిపోద్ది కూడా. ఓకే. సో, ఇది 1,10,000తో సెల్లింగ్ అండి. సో, ఇది పీఎన్ఎల్. ఇగోండి. ఇక్కడ మీకు చూపిస్తా. జూన్ 1 టు జూన్ మంత్ ఎండ్. ఎందుకంటే డైలీ షార్ట్స్ పెడితే ఇక్కడ మీరు చూడొచ్చు. జూన్ 1 నుంచి జూన్ మంత్ ఎండ్ 9,600 ఓవరాల్ పీఎన్ఎల్ రిలీజ్డ్. ఓకే. మీరు అనుకోవచ్చు ఏంది 9,000కేనా అని. మీకు చెప్తా దీని లెక్క నేను చెప్తానులెండి. ఏంటంటే ఇక్కడ చూడండి. మనకి ఎన్ని డేస్ అంటే 22 డేస్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. 22 రోజులు ట్రేడింగ్ డేస్ ఉంటాయి. అంటే వితౌట్ ఎనీ పబ్లిక్ హాలిడే 22 డేస్. ఇందులో పబ్లిక్ హాలిడే, గీలిడే అన్నీ కలిపితే ఒక 20 డేస్ ఏసుకోండి. అంటే ఒక 2 డేస్ పబ్లిక్ హాలిడేస్ గట్టా. లేకపోతే పబ్లిక్ హాలిడేస్ లేకపోతే 22 డేస్. నేను లీస్ట్ ఓన్లీ 10 రోజులు మాత్రమే ప్రాఫిట్ పట్టుకుంటున్నా. 22 డేస్ మైనస్ 10 డేస్ నేను ప్రాఫిటబుల్‌లో ఉన్నా. మిగతా 12 డేస్ నేను ప్రాఫిట్‌లో లేను. బాగా వినండి. 10 డేసే. డేకి రూ. 1,100 రూపీస్ తీసుకుంటున్నాను నేను. 1,200 నాది డైలీ ప్లాను. 1,10,000కి డైలీ నేను 1,00,000 పెట్టుకొని డైలీ నేను 1,200 ప్లాన్ చేయాలి. 12 రోజులు చేస్తే చాలు. నాకు నెలొచ్చేసరికి ఎంతవుతుంది? 10,000 అవుతుంది. అంటే 12 రోజులు తీసేస్తే నేను 10 రోజులే టార్గెట్ చేస్తే నాకు నెలొచ్చేసరికి 10,000 అవుతుంది. ఇప్పుడు 10,000 ఇంటూ 12 మంత్స్ ఎయ్యండి. ఎంతండి అవుతుంది? 1,20,000. నువ్వు పెట్టిన క్యాపిటల్ ఎంత? 1,00,000. 1,00,000 1 ఇయర్‌లో 1,20,000 వస్తుంది. దిస్ ఈజ్ వాట్ రిటర్న్. ఇది అర్థమైనోళ్ళకి ఓకే. అర్థం కానోళ్ళకి నేనేం చేయలేనులెండి. వదిలేసేయండి. అంటే రిటర్న్ ఆఫ్ పర్సెంటేజ్ చూడడం రాదు చాలామందికి. ఆళ్ళకి అనిపించొచ్చు. ఓహ్! ఇంతేనా అని. నేనేం దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అది వదిలేసేయండి. అది అంతే ఆళ్ళకి తెలీదు కాబట్టి అలా అనుకుంటారు. పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్‌లో చూస్తే నీకు 1 ఇయర్‌కి అర్థమైద్ది ఎంత రిటర్న్ ఇస్తుందది. సో, ఇదే నా ఓవరాల్‌గా ప్రెజెంట్ ఈ మంత్ 9,600 అండ్ కమింగ్ టు ఆల్గో. సో, ఇది ఆల్గో. ఆల్గో ఇది ప్లెడ్జ్ అమౌంట్‌తో రన్ అవుతుందండి. ప్లెడ్జ్ అమౌంట్ అంటే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. పోర్ట్‌ఫోలియో చూపిస్తా ఫస్టు. పోర్ట్‌ఫోలియోలో మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్, ఈటీఎఫ్స్ చూడొచ్చు. ఓకే. సో, ఇవి ప్లెడ్జ్ అమౌంట్స్. ప్లెడ్జ్ తీసుకొని అమౌంట్‌తో రన్ చేస్తున్నాను నేను. ఆ ప్లెడ్జ్ అమౌంట్‌తో ఇది జులై మంత్. ఇప్పుడు ఈ మంత్ స్టార్ట్ అయింది. ఇది జూన్. జూన్ మంత్ మీకు 21,000 రియలైజ్డ్. ఓకే. జూన్ మంత్ మొత్తాన్ని మీకు చూస్తే ఆల్మోస్ట్ అన్ని డేస్ గ్రీనే. ఓవరాల్‌గా ఓవరాల్ పీఎన్ఎల్ 53 బట్ 21,000 ఈజ్ రీనల్. చార్జెస్ 23,000 దాకా చార్జెస్ పడిపోయాయి. ఓకే. ఇంక చూడాలి వచ్చే మంత్ ఎలా ఉంటది జులై మంత్. అండ్ ఇది 20,000 క్యాపిటల్. ఇది సహీలో పీఎన్ఎల్ అనే ఆప్షన్ రాట్లే. మొబైల్‌లో వస్తుంది గానీ సిస్టమ్‌లో రాట్లే పీఎన్ఎల్ ఆప్షన్. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నన్ను ట్రేడ్ డైరీ అని ఉంది. ఇందులో పీఎన్ఎల్ చూపిస్తున్నానా నేను శూన్యలో ఫ్లాట్ ట్రేడ్‌లో. ఇట్లా పీఎన్ఎల్ ఆప్షన్ సహీలో లేదు. మరి ఎలా మీకు చూపించాలంటే ఫస్ట్ నేను డిపాజిట్ చేసిన ఫండ్స్ చూడండి. ఇక్కడ నేను హిస్టారిక్ డేటాలోకెళ్తున్నా. ఇది ట్రాన్సాక్షన్ హిస్టరీ. సో, డిపాజిటెడ్ సహీ ఎప్పుడు జూన్ 18థ్ తారీఖు డిపాజిట్ చేశా ఎంత? 20,800 20,800 ఓకే. తర్వాత అండ్ టుడే బ్యాలెన్స్ చూడండి. టుడే బ్యాలెన్స్ దీని మీద క్లిక్ చేస్తా. టుడే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 30,000 అంటే 20,800కి 30,000 అంటే మీకు ఆల్మోస్ట్ 19,000 ఏసుకోండి. 19,000 నేను ప్రాఫిట్‌లో ఉన్నాను. అంతే 9,000 ప్రాఫిట్‌లో ఉన్నాను. 30,000 అంటే 9,000 యెస్ 10,000 దగ్గర కాబట్టి 9,000 ప్రాఫిట్‌లో ఉన్నా విత్ దట్ 20,000 క్యాపిటల్. ఓకే. అందులో ఈరోజు 2,900 లాస్ తీసుకుంది. ఓవరాల్‌గా 30,000 కాబట్టి మీరు చూస్తే 7,000 దగ్గరికి ప్రాఫిట్‌లో ఉంటాయి. 20,000కి ఇప్పుడు ప్రెజెంట్ 7,300 20,000 7,000 దిస్ ఈజ్ ఎ గుడ్ రిటర్న్. మీరు అనుకోవచ్చు నేను 20,000 స్ట్రాటజీ ఏదైతే ఉందో దీన్ని నేను పైన కింద చేస్తానండి. అంటే ఇందులో నాకేమైనా చేసుకుంటా. అప్ డౌన్ చేస్తా, ట్రేడ్‌లు మారుస్తా,
ఏదైనా ఈ 20,000 రిస్క్‌లో 20,000, 30,000 రిస్క్‌లోనే చేస్తా. మిగతావేవి నేను రిస్క్ తీసుకోను. అన్నీ సేఫ్ ప్లే ఆడతాను. మన క్యాపిటల్ సేఫ్‌గా ఉందనుకో, లాంగర్ రన్‌లో నువ్వు మార్కెట్‌లో ఈజీగా ఉండిపోతావు. ముందు క్యాపిటలే సేఫ్ లేదనుకో, లాంగర్ రన్‌లో కాదు కదా! అసలు మార్కెట్‌లోనే ఉండలేవు. సో, నేను ఏదైనా 20,000, 30,000తోనే రిస్క్ తీసుకుంటా. అది ఎంత అంటే బయింగ్ అయినా, సెల్లింగ్ అయినా, స్టాక్స్ అయినా ఏదైనా ఇందులో చేయాలనుకుంటా. మిగతా క్యాపిటల్ అంతా సేఫ్‌గా ఉండాలి. నాకు సేఫ్‌గా ఉంటేనే బావుంటది. సేఫ్‌గా నీకు మంచి రిటర్న్ ఇచ్చినా పర్లేదు. అంటే నెలకు ఒక 2%, 3% రిటర్న్ ఇచ్చినా ఇట్ ఈస్ ఎ గుడ్ రిటర్న్. బట్ సేఫ్‌గా ఉండాలి క్యాపిటల్. అది అర్థం చేసుకోండి. అది అర్థమైన రోజు మీకు మార్కెట్ కూడా అర్థమైద్ది. ఓకే. సో, అదనమాట. అండ్ ఈరోజు మార్కెట్ చూస్తే ఈరోజు టెలిగ్రామ్‌లో కూడా చూపిస్తాను. ఈరోజు ఇగో ఫస్ట్ సీఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. అది స్టాప్ లాస్ తిన్నది. తర్వాత వెంటనే పీఈ సైడ్ ఎంట్రీ, అప్ సైడ్‌కి ఎంట్రీ. తర్వాత వెయిట్ ఫర్ ద టార్గెట్ రోజంతా చూసాను. ఎన్ని గంటలకి ఎగ్జిట్ అయింది చూడండి. మార్నింగ్ ఎప్పుడు తీసుకున్నావు? ఇగో 11, 15కి తీసుకున్నావు రివర్సల్ ఎంట్రీ. ఓకే. తర్వాత చూడండి 241 వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాం. బట్ రాలేదు. 900 ప్లస్ లాస్. ఓకే. బుక్ చేసేసుకోమన్నాను. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా. అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతారు క్రిప్టోలో కూడా మనం దీంట్లోనే ఉన్నామండి. ప్రాఫిట్‌లో కూడా. అది కూడా చూపించేస్తాను ఎందుకు. ఈ మంత్. సో, షార్క్ ఎక్స్‌చేంజ్‌లో నేను చేస్తున్నానని మీకు తెలుసు కదా! సో, షార్క్ ఎక్స్‌చేంజ్‌లో ఈ మంత్ నేను విత్‌డ్రా చేసేసాను ఫండ్స్. ఐ విల్ షో యూ అది కూడా. ఒక్క నిమిషం లాగిన్ అవుతున్నాను. వన్స్ మీకు అర్థమైందనుకో ట్రేడింగ్ నేనెప్పుడు చెప్పేదదే. యూ కెన్ డూ ఎనీథింగ్ అండి. 623079 ఓకే. సో, దిస్ ఈస్ ద షార్క్ ఎక్స్‌చేంజ్. బట్ ఇప్పుడు నేను షార్క్ ఎక్స్‌చేంజ్ కన్నా ఇది వాడుకుంటే బెటర్ అనిపిస్తుంది. డెల్టా ఎక్స్‌చేంజ్. షార్క్ ఎక్స్‌చేంజ్‌లో చార్జెస్ ఎక్కువున్నాయి. లాస్ట్ 90 డేస్ లేదా కస్టమ్ డేట్‌లో పెట్టుకొని చూస్తాను ఇగోండి. జూన్, జూలై జూన్ ఫస్ట్ నుంచి జూన్ మంత్ ఎండ్ వరకు. ఓకే. జూన్ ఫస్ట్, జూన్ మంత్ ఎండ్. ఇగో ఇక్కడ మీకు ఓవరాల్‌గా కనబడుతది ట్రేడ్. లాస్ట్ 90 డేస్ పెడితే 3 మంత్స్‌ది మీకు ఓవరాల్‌గా ఆమది కనబడుతది. ఇక్కడ చూడండి లాస్ట్ 90 డేస్‌లో మీకు కిందకెళ్తాను ఆగండి. ఇక్కడ పిఎన్ఎల్ చూడండి. ఓకే. సో, ఇది ఓవరాల్ పిఎన్ఎల్. ఇక్కడ స్వింగ్ ట్రేడ్ చేస్తున్నాను. ఐయామ్ డూయింగ్ ఓన్లీ స్వింగ్ ట్రేడ్ ఇక్కడ. ఏం చేస్తున్నానండి? ఓన్లీ స్వింగ్ ట్రేడ్. ఎంట్రీ వచ్చినప్పుడు తీసుకుంటాను. లేనప్పుడు తీసుకోను. అన్నీ స్వింగ్ ట్రేడ్‌లు ఇవన్నీ. ఓకే. అందుకే ఇక్కడ చూడండి ఎవ్రీడే గ్రీన్‌లో లేదు. చాలా గ్యాప్‌లుంటాయి. అప్పుడప్పుడు స్వింగ్ ట్రేడ్. ఎంత క్యాపిటల్ అనుకుంటున్నారు మీరు? మీరు ఆలోచించండి. 7,000 నేను ఎర్న్ చేశాను. విత్ ద క్యాపిటల్ ఆఫ్ 14,000 జస్ట్ మీకు చూపిస్తా అది గూడా. ఆహ్, ఫండ్స్ ఏది? వాలెట్‌లోకెళ్తే ఇక్కడ చూడండి నేను ఎంత డిపాజిట్ చేశానో ఇది 14,000 ఓకే. ఇక్కడ మీకు 14, 14 2 కనబడుతున్నాయి కదా! ఇది ఎక్స్‌పైర్డ్ అంటే డిపాజిట్ అవ్వలే. నేను ట్రై చేశాను ఫస్ట్ టైము అది అవ్వలేదు. ఫెయిల్ అయిపోయింది. తర్వాత చేస్తే సక్సెస్ అయింది. 14,000కి నేను విత్‌డ్రా చేసేసాను. 19,000 యాక్చువల్‌గా 14,000కి 21,000 ప్రాఫిట్‌లో ఉండాలి నేను. చార్జెస్ 2,000 దగ్గర చార్జెసే కట్ చేశాడు. ఇప్పుడు ఈ మంత్‌లో నేను గ్రీన్‌లో ఉన్నాను కాబట్టి నా చార్జెస్ ఏవైతే నేను కట్ చేశాడో అవన్నీ నాకు పంపిస్తానన్నారు. అంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ డబ్బులు తిరిగొస్తాయి. బట్ స్టిల్ నాకు ఓకే. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. మీకు వస్తే యూ కెన్ డూ ఎనీథింగ్. రాకపోతే ఏమీ చేయలేరు. ఓకేనా? సో, అదనమాట. ఓవరాల్‌గా మీకు అన్నీ చూపించాను అనుకుంటున్నాను నేను. ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇలాగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై. టేక్ కేర్.